హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. బెండకాయ ఫ్రై చేసుకుందాం. బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత 2, 3 స్పూన్లు వేరుశనక్కాయ గుళ్ళు వేసుకోవాలి. ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని, ఒక 2 స్పూన్లేమో పుటానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తాయి. పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయిన వాటిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మంచి వాసన వస్తుంది. జీలకర్ర ఫ్రై అయ్యేటప్పుడు ఫ్రై అయిన తర్వాత ఆపేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 3 చిన్నులపాయ రెబ్బలు వేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల కారం, కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండీ పెట్టుకోవాలండి. పొయ్యి మీద బాండీ పెట్టుకున్న తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన వాటిలో ఒక ఎండుమిరపకాయ తుంచేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక కప్పు వేరుశనక్కాయ గుళ్ళు వేసుకొని ఎర్రగా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన వాటిలో బెండకాయ, 2 ఉల్లిపాయలు కోసి వేసుకొని కొంచెం సేపు ఆరనిస్తే ఆ బంకంతా పోతుంది. బంక పోయిన వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలంటే ఆ బంక అంతా పోయేటట్టు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న కారాన్ని ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఆపేసుకుంటే కూర రెడీ అవుతుంది. కొత్తగా వాయిస్ ఓవర్ ఇవ్వటం కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాను. ఏమన్నా తప్పులున్నా కామెంట్లు పెట్టకండి. కామెంట్లు పెడితే కొంచెం మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నాకు రావట్లేదేమో అని డిస్టర్బ్ అవుతాను. కొంచెం తప్పులున్నా కానీ చూసి చూడనట్టుగా సర్దేసుకొని వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్కి.